ఓకే, అందరికి నమస్కారం. ఈ నెల 28వ తారీఖు మా ఛాంబర్ ఎలక్షన్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ ఛాంబర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేను మా సోదర సినీ ఇండస్ట్రీ అందరికీ మన ప్యానల్ తరపున మా భావాలు, మాలో మంచి చెడులు, కష్టసుఖాలు అన్నీ కూడా మీ ద్వారా తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళకి ప్రొడ్యూసర్ కౌన్సిల్ అంటే ఓన్లీ ప్రొడ్యూసర్స్ వరకే ఉంటుంది. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 4 విభాగాలు: ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో ఓనర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. 4 సంస్థలు కలిసి ఒకళ్ళకొకళ్ళు మంచి చెడులు చర్చించుకుంటూ సినిమా ఇండస్ట్రీ ఎదుగుదలకు ఉపయోగపడాలి. అటువంటి మన ఫిలిం ఇండస్ట్రీ ఇవాళ ఏ పరిస్థితిలో ఉందో మీ అందరికీ తెలుసు. ఒక 10 ఏళ్ల నుంచి ఈ సినిమా ఇండస్ట్రీ చక్కగా ట్రాక్ మీద ట్రైన్ లాగా ఉండేది. ఒక 10 ఏళ్ల నుంచి మాత్రం ట్రాక్ తప్పిన ట్రైన్ లాగా తయారైంది. దీనికి కారణం కొంతమంది వాళ్ళ ఆటలు మాటలు ఛాంబర్లో సాగక సపరేట్గా గిల్డ్ అనే ఒక సంస్థను స్థాపించుకున్నారు. తప్పు లేదు, వాళ్ళ ఇష్టం. ఎవరైనా బయటికి వెళ్ళి వాళ్ళ ఇష్టం వచ్చిన సంస్థ పెట్టుకోవచ్చు. కానీ మీకు ఒక 10 ఏళ్ల నుంచి ఆ సంస్థ ఏదైతే గిల్డ్ ఉందో వాళ్ళు ఛాంబర్ మీద ఆధిపత్యం చెలాయిస్తారు. వాటికి కారణాలు కూడా చెప్తాను మీకు, వాటికి ఎవిడెన్స్ కూడా చూపిస్తాను. ఉదాహరణకి మొన్న స్ట్రైక్ జరిగింది, సినిమా కార్మికుల స్ట్రైక్. మీ అందరికీ తెలుసు. 20 రోజులు స్ట్రైక్ జరిగింది. పూర్వ విషయాలు అందరికీ తెలిసినవి, కొత్త విషయాలు చెప్తాను. 20 రోజులు జరిగితే వాళ్ళు అంతకుముందు 3 సంవత్సరాల క్రితం మా ఛాంబర్ తరపున మేము అందరం కలిసి మాట ఇచ్చాం. అయ్యా, 3 సంవత్సరాల తర్వాత మీకు జీతపత్యాలు పెంచుతాం అనేది రికార్డుగా ఉంది, అది నిజం కూడా. వాళ్ళు అడిగారు, మనం పెంచుతామో పెంచమో వాళ్ళని పిలిచి మాట్లాడాల్సిన కనీస ధర్మం మనకుంది ఛాంబర్కి. వాళ్ళు ఎన్నిసార్లు తిరిగినా మనం వాళ్ళని ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సో వాళ్ళు ఎట్టి పరిస్థితిలో స్ట్రైక్ చేయలేదు, అది నాకు కూడా తెలుసు. మా ప్రైజ్ ఇచ్చిన వాళ్ళకి మేము చేస్తామన్నారు. ఒక 30 సినిమాల షూటింగ్ జరిగినాయి. ఇవ్వనోళ్ళు గిల్లు సభ్యులు వాళ్ళకి నచ్చక వాళ్ళు రాలేదు, బాగానే ఉంది. సినిమా స్ట్రైక్ చేస్తున్నారు కదా, వాళ్ళు మేలకుండా ఉన్నారు. ఎవరో ప్రొడ్యూసర్స్ వాళ్ళు స్ట్రైక్ చేసింది గిల్లు సభ్యులు చేశారు, కానీ వీళ్ళు చేయలేదు. మేము చేయమన్నారు. చేసే ప్రొడ్యూసర్లు ఛాంబర్ తరపున వాళ్ళు చేసుకుంటున్నారు. చిన్న ప్రొడ్యూసర్స్ కానీ, కొంతమంది నచ్చిన వాళ్ళు కానీ, అవసరమైన వాళ్ళు కానీ. ఇక్కడ ముఖ్యమైన విషయం మీరు చూడండి, దీనికి ఎవరినైనా సరే సమాధానం చెప్పనండి. ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఎప్పుడైనా కార్మికులు లెటర్ ఇచ్చిన దాని మీద ఒక జనరల్ బాడీ మీటింగు, ఒక మెజారిటీ తీర్మానమో ఏది కూడా చేయకుండా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని కూడా చిన్న నిర్మాతల్ని అదుపులోకి తీసుకున్నారు. థియేటర్లు చెడగొట్టారు, ఎగ్జిబ్యూటర్లు నాశనం చేశారు. అందరినీ, సినిమా ఇండస్ట్రీని కంప్లీట్ అన్ని రకాలుగా నాశనం చేసి ఈ గాల్లో నడిచే నలుగురు ప్రొడ్యూసర్స్ సినిమా ఇండస్ట్రీకి అన్యాయం చేస్తున్నారు. దానికి కారణం మీ అందరికీ తెలుసు, వాళ్ళ స్వార్థం ఏంది? వీళ్ళు నలుగురు కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగాలి, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి మేము సినిమా పెద్దలు అని చెప్పుకోవాలి. ఇది ఒక రకంగా ఇండైరెక్ట్గా ఒరిజినల్ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు మిగతా ప్రొడ్యూసర్లు అందరినీ నలుగురు కలిసి. ఇది ఇండస్ట్రీకి కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడైనా సరే, మీరు ఒక లెటర్ ఇచ్చారు 30 సినిమాలు ఆపమని, స్టూడియోస్ అందరికి ఇచ్చారు. మీరు ఎక్కడ తెచ్చారు ఆ లెటరు? జనరల్ బాడీలో ఏమైనా తీసుకున్నారా? లేకపోతే ఏమైనా మీటింగ్ పెట్టారా? ఈసీలో తీశారా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ లెటరు? ఛాంబర్ సెక్రటరీ సంతకం పెట్టించి సినిమా షూటింగ్స్ ఆపమని ఎవరు చెప్పారు మీకు? నీ ఉద్యోగం ఏంది? మేము అందరం ఎన్నుకుంటే నిర్మాతల తరపున మీరు రిప్రజెంట్ చేయాలి. యు ఆర్ ఓన్లీ రిప్రజెంటేటివ్. నీకెవడిచ్చారు అధికారం సినిమా షూటింగ్ ఆపమని? సరే, అయిపోయింది. 20 రోజులు షూటింగ్ ఆపారు, బాగానే ఉంది. వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగారు. ఆఖరికి ఒక యోగ్యుడైన ముఖ్యమంత్రి ఉండబట్టి, రేవంత్ రెడ్డి ఉండబట్టి, ఆయన ప్లస్ సినిమాటోగ్రఫీ మంత్రి ప్లస్ ఎఫ్టీసీ చైర్మన్ వీళ్ళ ముగ్గురు కలయికతో పిలిచి 24 గంటల స్ట్రైక్ సాల్వ్ చేసి సినిమా ఇండస్ట్రీ కష్టాలు 24 గంటలు తీర్చారు. ఛాంబర్ ఎందుకు చేయలేదు ఆ పని? అది ఆ డ్యూటీ ఎవరిది? ఛాంబర్ది.
ఎందుకు చేయలేదు మీరు? నేను పర్సనల్గా ఒక మీటింగ్ నన్ను కూడా పిలిస్తే వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఏమన్నారు, అయ్యా మీరు ఏం చెబుతా తింటాం మేము, స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తాం అని సెక్రటరీని అడిగితే సెక్రటరీ లేదండి వాళ్ళు మనం చెప్పిన రూల్స్కి కూడా మనం చెప్పిన విధానానికి వీళ్ళు ఒప్పుకోకపోయినా సరే ఒప్పుకున్నా సరే మేము మాత్రం స్ట్రైక్ కంటిన్యూ చేయాలి. ఎందుకు చేయాలి మీరు స్ట్రైక్ కంటిన్యూ? ఎవరికి నీ పర్సనల్గా ఏమైనా లాభం? సినిమా ఇండస్ట్రీకి నష్టం కదా. ఎన్ని కోట్లు పోతాయి ఒకరోజు షూటింగ్ ఆపితే? ఆ కనీస జ్ఞానం ఛాంబర్ వాళ్ళకి ఎవరికైనా ఉందా ఇప్పుడున్న వాళ్ళకి? అంచేత ఇది మిస్యూజ్ చేస్తున్నారు వీళ్ళు పవర్. అంచేత ఇది అంతా కూడా సినిమా ఇండస్ట్రీకి నష్టం. యాక్చువల్గా ఇది గుత్తాధిపత్యం చేతిలో ఉంది. మీరు చూడండి 10 ఏళ్ల నుంచి ఎట్లా ఉండే సినిమా ఇండస్ట్రీ ఎట్లా అయిపోతుంది. ఒక చిన్న హీరోని బతకనీరు, ఒక సినిమా కొత్తగా వచ్చిన బతకనివ్వరు. అన్నిటికన్నా దారుణం QVFOలు కొన్ని వేల కోట్లు కాజేస్తున్నారు సంవత్సరం వీళ్ళు, చిన్న నిర్మాతలు కానీ మిగతా నిర్మాతలు కానీ. ఇదంతా కూడా సినిమా పెద్దలని ఒక బోర్డు అడ్డం పెట్టుకొని దాని ద్వారా సంపాదిస్తున్నారు ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళకి కావాల్సింది ఏంది? ఛాంబర్ అడ్డం పెట్టుకొని మంత్రుల దగ్గరికి ముఖ్యమంత్రుల దగ్గరికి ఫోటోలు దిగాలి వాళ్ళు. ఎప్పుడు కూడా ఛాంబర్లో ఒక్కటి సాల్వ్ చేసింది లేదు. ఈ సినిమా పెద్దలు ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీకి ఏదైనా ఒక్క మంచి పని చేశారో చెప్పమని చూద్దాం. ఒక్క మంచి పని ఏ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడే ఒక మంచి పని ఏదైనా చేశారని చెప్పనండి. మేము చిన్న నిర్మాతలు ఒక గొప్ప పని చేశాం. అదేంటంటే ప్రసన్న గారు, మా డైరెక్టర్ అజయ్ కుమార్ గారు, కళ్యాణ్ గారు, చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ అనిల్ ప్లస్ చిత్రపురి కాలనీ కమిటీ సభ్యులు ఒకరోజు నా దగ్గరికి వచ్చి, అయ్యా మా ప్రాపర్టీ మొత్తం 60 ఎకరాలు బ్యాంక్ వేలా వేస్తుందని మా దగ్గరికి వస్తే, మేము సినిమా నిర్మాతలు అందరం కలిసి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు మన పిల్లలు అనుకొని మేము బ్యాంక్ అప్పు చిన్న నిర్మాతలు అందరం కలిసి కట్టాం. కానీ ఈ పెద్ద నిర్మాతలు ఎవరు కట్టలా. మేము కట్టిన రోజు చిత్రపురి ఎకరం వాల్యూ 5 కోట్లు, ఇవాళ దాని వాల్యూ 200 కోట్లు. అది మొత్తం కూడా మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులది, అంటే మన పిల్లలది ఆస్తి, మన ప్రాపర్టీ అది. అంచేత ఇవాళ సగటున ఆ రోజు మనిషికి 30 లక్షలు వస్తే ఆస్తి ఇవాళ మనిషికి చిత్రపురి కాలనీలో ఉన్న మనిషికి ఇవాళ అది 15,000 కోట్లు అయింది. అది ఒక మనిషికి 7.5 కోట్ల రూపాయలు చిత్రపురి కాలనీలో ఉండే హెడ్కి వస్తుంది ఆదాయం. అది కేవలం మేము చిన్న నిర్మాతలను చేసాం. ఈ పెద్ద నిర్మాత చుట్టూ తిరిగారు, ఎవరన్నా ఒక్కళ్ళు చేశారు చెప్పనండి. ఎందుకండి ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలు సినిమా ఇండస్ట్రీకి మంచి చేయడానికి కావాలి, కానీ సినిమా ఇండస్ట్రీలకు వచ్చిన వాళ్ళని పొట్టకొట్టి పంపించడానికి కాదు ఉండాల్సిన సినిమా ఇండస్ట్రీ పెద్దలు. అంచేత మేము ఒకటే చెబుతున్నాము, ఈసారి మన ప్యానల్ మేము చిన్న నిర్మాతలు అందరం కలిసి కూడా పోటీ చేస్తున్నాం, ఒకే యూనిటీగా ఉన్నాము. దయచేసి ఈ ఒక్కసారికి మమ్మల్ని గెలిపించండి. రాత్రింబవళ్ళు మా కళ్యాణ్, ప్రసన్న, నట్టికుమార్, అందరు సురేందర్ రెడ్డి అందరం కూడా మేము అర్ధరాత్రి పూట పిలిచినా సరే అందరికీ చిన్న నిర్మాతలు కానీ పెద్ద నిర్మాతలకు కానీ ఈ ఆకాశంలో నడిచే 4 నిర్మాతలకు తప్ప మిగతా ఎంటైర్ సినిమా ఇండస్ట్రీకి మేము చేయాల్సింది చేస్తాము. అది మీ ద్వారా తెలియజేస్తున్నాము. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఎవరు కూడా చెప్పింది చేసే మనుషులు ఒక్కళ్ళు లేరు. ఈ 4 రోజులే ఈ ఛాంబర్ ఎలక్షన్లో మాత్రం బ్రహ్మాండంగా దద్దపట్టం చేస్తారు, తర్వాత పిలిచినా పలకరు. కానీ మా ప్యానల్ నేను ఇస్తున్నాను, మా ప్యానల్ తరపున హామీ, అర్ధరాత్రి పూట ఫోన్ చేసినా పిలిచినా ఏ కష్టం వచ్చినా వాళ్ళు చెప్పకపోయినా మేము తెలిసి నిలబడి సహాయం చేస్తాం. దయచేసి మీరందరూ కూడా మా మీద నమ్మకంతో ఈ ఒక్కసారి మన ప్యానల్ని మీరు గెలిపించాలని మీ అందరి ద్వారా తెలియజేస్తూ నమస్కారం.